dear students, welcome to Vedanta Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So let's start our today's session, a very important session, best books. So for JEE, so JEE prepare అవుతున్న వాళ్ళు, and I'm talking only about chemistry amma. So I'm talking about chemistry here, okay? రిమైనింగ్ సబ్జెక్ట్స్ మిగిలిన మేడమ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఐమ్ టాకింగ్ అబౌట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటి? సో అందరికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, మా కోచింగ్ మెటీరియల్ సరిపోతాయా, ఎన్సీఆర్టీ ఒకటి చదువుకుంటే సరిపోతుందా, ఎన్ఎఫ్ఎస్టీ బుక్ కంపల్సరీగా కొనుక్కోవాలా, జేడీలీ సరిపోతుందా, లేకపోతే పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయమంటారా, లేకపోతే ఇవన్నీ క్వశ్చన్స్ ఓకే, లేకపోతే నాకు ఇంకా నేను ఇబ్బంది పడుతున్నాను అంటే ఇంకేమైనా రెఫరెన్స్ బుక్ కొనుక్కోవాలా, ఇవన్నీ జనరల్ ఉండే క్వశ్చన్సే కదా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను కంప్లీట్ క్లారిటీ ఈ రోజు మీకు వీడియోలో ఇచ్చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని బుక్కులు కొనేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఓకే? ఉన్న బుక్స్ ని ఎంతవరకు కంప్లీట్ చేసాము అన్నది ఇంపార్టెంట్, ఓకే? ఇట్స్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ దట్ ఇఫ్ యూర్ బయింగ్ 20 books, it's really precious that at least you're completing 2 books. డిఫరెన్స్ అర్థమవుతుందా? నువ్వు ఒక 20 బుక్లు కొనేసుకున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, అట్లీస్ట్ 2 బుక్లైనా కంప్లీట్ చేసావా అది ఇంపార్టెంట్. అంతేగాని 20 ఇన్కంప్లీట్ గా 3 పేజీలు చదవడం వదిలేయడం, సగం చదవడం వదిలేయడం, ఇది వేస్ట్. ఇన్స్టెడ్ 2 books అయినా కంప్లీట్ గా చదువు, దాట్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. అది మైండ్ సెట్ పెట్టుకోండి అమ్మా. అంతేగాని నువ్వు పొలవమంటూ బుక్స్ కొనేసుకుని చదివేయాలి అన్న జీల్ నుంచి కన్నా తీసుకున్న బుక్ కంప్లీట్ గా ఫుల్ ప్లెడ్జ్ గా చదువుతున్నానా లేదా అన్నది మాత్రం మైండ్ లో పెట్టుకోండి, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఓకేనా? సో మనకి కెమిస్ట్రీకి వచ్చేసరికి వీ హ్యావ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో అన్నిటికీ సంబంధించి ఒకటే బుక్ ఉండదమ్మా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి ఒక్కొక్క బుక్ ఉంటుంది. సో బిఫోర్ ఐ మెన్షన్ ద టైప్స్ ఆఫ్ బుక్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టాప్ 3 మిస్టేక్స్ వాట్ జనరలీ స్టూడెంట్స్ డూ, ఓకే? సో ఏంటి అంటే బుక్స్ కొనేసుకున్న తర్వాత జనరలీ ప్రిపరేషన్ లో చేసే తప్పులు ఏంటి అంటే, నంబర్ 1 ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయకపోవడం. ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ గా రిఫరెన్స్ బుక్స్ లోకి వెళ్ళిపోతారు. సో డైరెక్ట్ గా రిఫరెన్స్ బుక్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి అమ్మ, మీకు వచ్చే ఫ్రస్ట్రేషన్ మాకు తప్ప ఏమీ రాదు. సో ఫస్ట్ మీరు బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి, చేసిన తర్వాతే మీరు రిఫరెన్సెస్ చదువుకున్నా ఇంకా డెప్త్ లో అర్థమవుతుంది. అంతేగాని మీరు బేసిక్సే ఇంకా తరువుగా లేనప్పుడు మీరు రిఫరెన్స్ బుక్ వెళ్ళిపోయారు అనుకోండి, బ్యాక్లాగ్స్ అయిపోతుంది అంతే. సో మేక్ ష్యూర్ దట్ యూఆర్ డూయింగ్ యువర్ ఎన్సీఆర్టీ ప్రాపర్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీకి వచ్చేసరికి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి బైబిల్ లాంటిది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంకా కంప్లీట్ ఎన్సీఆర్టీ. నువ్వు వేరే బుక్ రిఫరెన్స్ బుక్ చదవకపోయినా పర్లేదు, ఎన్సీఆర్టీ మాత్రం కంపల్సరీ. ఎన్సీఆర్టీ వదిలేసి నేను రిఫరెన్స్ బుక్లు చదివేస్తాను అన్నది బ్లండర్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి అందరూ ఏం చేసేస్తారు అంటే, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటి అంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, లైక్ రెజొనెన్స్, జిఓసి, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇలాంటి బేసిక్ టాపిక్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఐడియా లేకుండా ఎంఎస్ చౌహాన్ తీసుకుని మొదలు పెట్టేస్తారు చదువు. అస్సలు రాదమ్మా, నిజంగా చెప్తున్నాను, మీకు ప్రాబ్లమ్స్ రావు. మీరు అసలు బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జిఓసి కానీ, ఈ రెజొనెన్స్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇలాంటి బేసిక్స్ మీద ఐడియా లేకుండా మీరు డైరెక్ట్ గా ఎంఎస్ చౌహాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటే అవి రావు అంతే. ఎందుకంటే మీరు ఫస్ట్ తరోగా ఉండాలి, మీరు ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఇంకొక బుక్ దగ్గరికి వెళ్ళాలి. సో బీ వెరీ కాషియస్ విత్ ద బేసిక్స్ విచ్ యు ఆర్ లెర్నింగ్, అర్థమవుతుందా? అండ్ మూడో మిస్టేక్ ఏంటి అంటే, buying too many books.
బోల్డ్ అన్ని బుక్స్ కొనేసుకుంటారు, అన్ని బుక్స్ పెట్టేసుకుంటారు. మీ చుట్టూ పెట్టుకుంటే ఒకటేమో మీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ మాడ్యూల్స్ ఉంటాయి, పక్కనేమో రెసిడెన్స్ మాడ్యూల్స్ ఉంటాయి, ఈ పక్కనేమో యుల్ బి హ్యావింగ్ ఇంకొక మెటీరియల్స్, ఈ రెఫరెన్స్ బుక్లు పెడతారు, ఈ 3 బుక్లు పెడతారు, ఇవన్నీ చుట్టూ వేసుకుని కూర్చుంటారు అనమాట. దీన్ని పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదమ్మా. కానీ కనీసం జస్ట్ తీసుకున్న 2 బుక్లైనా కంప్లీట్ చేసుకునేలా చూడండి. సో దీస్ ఆర్ ద టాప్ 3 మిస్టేక్స్ విచ్ జనరలీ స్టూడెంట్స్ డూ డ్యూరింగ్ దర్ ప్రిపరేషన్. ఈ తప్పులు మీరు చెయ్యొద్దు. ఒకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీ చదవకుండా రెఫరెన్స్ బుక్స్ మీద ఫోకస్ చేయడం. ఫస్ట్ డూ యువర్ ఎన్సీఆర్టీ. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మచ్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసిన తర్వాత గో. అండ్ తర్వాత సెకండ్ ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి గుడ్ బుక్స్ లైక్ రెఫరెన్స్ బుక్స్ లైక్ ఎంఎస్ చౌహాన్ కి వెళ్ళిపోతారు, కానీ బేసిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జీఓసి కానీ రెసిడెన్స్ కానీ ఇవి కంప్లీట్ చేయరు. సో ఇఫ్ ఫస్ట్ బేసిక్స్ తరోగా ఉంటేనే మీరు ఎంఎస్ చౌహాన్ లో బుక్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు ప్రాబ్లమ్స్. సో మేక్ యువర్ బేసిక్స్ కంప్లీట్లీ థరో. అండ్ మూడోది ఏంటి అంటే ఎక్కువ బుక్స్ కొనేసుకుని అన్ని చదివేద్దాం అనుకుంటారు. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. కొన్న 2 బుక్లు కంప్లీట్ చేసే ఉద్దేశంలో ఉండండి. నాట్ బయింగ్ టూ మెనీ బుక్స్, కంప్లీట్ అట్లీస్ట్ 2 బుక్స్ విచ్ యూ హావ్ బాట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ 3 తప్పులు అసలుకే చేయొద్దు. అర్థమైందా? సో డు నాట్ డూ దీస్ 3 మిస్టేక్స్. క్లియర్? నౌ ఇప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ ద బెస్ట్ వర్క్స్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మా, నేను మీకు మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ బి టాకింగ్ అబౌట్ డిఫరెంట్ లెవెల్స్ అనమాట. అంటే అందరికీ ఒకలాగే స్పందించదమ్మా. అంటే ఒక బుక్, ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నాను, ఆ బుక్ నాకు ఈజీగా అనిపించవచ్చు, ఇంకొకరికి అడ్వాన్స్గా అనిపించవచ్చు, లేకపోతే ఇంకొక బుక్ నాకు టఫ్ అనిపించవచ్చు, ఇంకొకరికి ఈజీగా అనిపించవచ్చు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ అట్ వాట్ లెవెల్ యు ఆర్ దేర్. నువ్వు బిగినర్ లెవెల్లో ఉన్నావా, లేకపోతే నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం మంచిగానే చేస్తున్నావు, ఓకే ఐఎమ్ ఆన్ ద గుడ్ స్టాండర్డ్ అనుకుంటున్నావా అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఆన్ ద బిగినర్ లెవెల్, నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. లేదు మ్యామ్ నేను కాన్సెప్ట్ అంతా మంచిగా థరోగా ఉన్నాను, ఐఎమ్ ఏబుల్ టు డూ గుడ్ క్వశ్చన్స్ ఆల్సో, నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని చేయగలుగుతున్నాను అంటే ఐ సజెస్ట్ యూ సంథింగ్ ఎల్స్, యూ డూ దట్. నేను మ్యామ్ అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది తీసి ఆరేస్తున్నాను, నాకు అసలు బుక్లు అసలు సరిపోవట్లేదు అంటే యూఆర్ ఆన్ ద అడ్వాన్స్ లెవెల్, అప్పుడు నీకు ఇంకొకటి సజెస్ట్ చేస్తాను, డూ దట్. ఓకే, సో ఫ్రేమ్ యువర్ సెల్ఫ్ ఇన్ విచ్ కేటగిరీ డూ యూ ఫాల్. సో దాని ప్రకారంగా మీ బుక్స్ అన్నవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ 3 లెవెల్స్ లో మాట్లాడతాను. Level 1 is your beginner level. Level 2 is your basic extra references books ఏం తీసుకోవచ్చు. ఇది level 3 వచ్చేసి అడ్వాన్స్డ్. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఓకే, ఇంటర్మీడియట్ అని రాస్తున్నా ఈ రెండాట్ల మధ్యలో. సో మీరు ఏ కేటగిరీలో ఉంటారో ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి, దాన్ని బట్టి సెలెక్ట్ ద బుక్. సో లెట్ మీ టాక్ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి లెవెల్ 1 ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ రెడీ విత్ యువర్ ఎన్సీఆర్టీ అండ్ కోచింగ్ మటీరియల్. మీరు ఏ కాలేజెస్ లో చదువుకుంటున్నారో ఆ కాలేజ్ లో వాళ్ళు ఇస్తున్న బుక్స్ మీద ఫోకస్ చేయండి. సో లర్న్ యువర్ ఎన్సీఆర్టీ మాత్రం కెమిస్ట్రీ మీ దగ్గర మీ చేతిలో ఉంటే బెటర్ అమ్మా. ఆన్లైన్ కి వెళ్ళి చదవడం, మీ కళ్ళు స్ట్రెయిన్ చేసుకోవడం కన్నా నా సజెషన్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ మనకి బైబిల్ లాగా కాబట్టి కెమిస్ట్రీకి బెటర్ యూ బై ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. సో మీకు ఎప్పుడు అవసరం వచ్చినా సరే యూ కెన్ జస్ట్ గో త్రూ. ఓకే, సో దట్ విల్ బి మోర్ ఎసెన్షియల్ ఫర్ యూ. బెటర్ యూ హ్యావ్ యువర్ ఎన్సీఆర్టీ హ్యాండీ. సో బిగినర్ లెవెల్ కి వచ్చేసరికి యూ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ అమ్మ, అండ్ తర్వాత మీ కోచింగ్ మటీరియల్స్. సో కోచింగ్ మటీరియల్స్ ఏమేమి ఇస్తున్నారు, అందులో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్సీఆర్టీ నుంచి చదువుకోండి. ఎన్సీఆర్టీలో ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకపోవచ్చు, కాన్సెప్ట్ కి ఎన్సీఆర్టీ చూస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఈ బుక్స్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తున్నాను. ఒకటి, కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. బోర్డ్ లెవెల్ బేసిక్స్ అంటే మీకు ఇంటర్మీడియట్ కి మీకు కావాల్సిన బేసిక్స్ అంతా కూడా మీకు క్లియర్ అయిపోతుంది ఒకసారి ఎన్సీఆర్టీ చదివితే. కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. తర్వాత ఈఏపీ సెట్ కి అయితే సరిపోతుంది. అండ్ ఇంకొకటి అమ్మా, ఈఏపీ సెట్ కి సెపరేట్ గా బుక్స్ అంటూ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఈఏపీ సెట్ కి పెద్ద పెద్ద ఒలింపియాడ్ బుక్లు, పెద్ద పెద్ద అడ్వాన్స్ లెవెల్ బుక్స్ అస్సలకే అవసరం లేదు. ఈఏపీ సెట్ అంటేనే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్పీడ్. ఎంత త్వరగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్, రాదర్ దాన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ సాల్వింగ్. ఎంత ఫాస్ట్ క్విక్ గా ఉండాలి, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దాన్ని మీరు రెగ్యులర్ గా ఏం ప్రిపరేషన్ చేసుకుంటున్నారో అది అట్లనే ఉంచండి. ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
ఎంత చదివారు అన్న దానికన్నా వాట్ యు రీడ్ కన్నా రివైజ్ మోర్ దాన్ దట్. ఎంత చదివిన దానికన్నా రివిజన్ ఎక్కువ ఉండాలి. సో దాట్ విల్ వర్క్అవుట్ ఫర్ ఈఏపీ సెట్ అనమాట. మీరు ఒకవేళ ఈఏపీ సెట్ కి ప్రిపేర్ అవుతున్నాను మెయిన్స్ కాదు అన్నప్పుడు మీరు జస్ట్ ఇక్కడతో ఆగిపోండి. యూ నీడ్ నాట్ గో టు ద ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ అసలు అవసరమే లేదు, ఇక్కడతో క్లోజ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఫార్మోస్ట్ ఇఫ్ యు ఆర్ అట్ ద బిగినర్ లెవెల్ ఫోకస్ ఆన్ యువర్ ఎన్సీఆర్టీ అండ్ యువర్ కోచింగ్ మటీరియల్. ఇవి రెండాట్ల మీద ఫోకస్ చేసుకోండి. సెకండ్, ఇఫ్ యు ఆర్ లిటిల్ గోయింగ్ గుడ్, సో బెస్ట్ ప్రాక్టీస్ బుక్, బెస్ట్ ప్రాక్టీస్ బుక్ ఫిజికల్ కెమిస్ట్రీకి ఇస్ ఎన్ అవస్థి అమ్మ. ఎన్ అవస్థి బుక్ చాలా బాగా పనిచేస్తారు. ఎందుకు అంటే ప్రతి చాప్టర్ వైజ్ మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. సో దట్ విల్ బి రియలీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో చాప్టర్ వైజ్ ప్రోగ్రెషన్, అలాగే సూపర్ న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ మాత్రం మస్తు ఉంటాయి బుక్ లో. సో యూ క్యాన్ డూ దట్. జేఈ మెయిన్స్ కి అలాగే అడ్వాన్స్ లెవెల్ కి కూడా ఈ బుక్ అన్నది ఒక రెఫరెన్స్ బుక్ కింద మీకు సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దిస్ వాజ్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మీకు అయిపోయింది, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తున్నారు మీ మాడ్యూల్స్ లో అనుకుంటే ఇంకొంచెం లెవెల్ పెంచుతాం అనుకుంటే యూ క్యాన్ హ్యావ్ ఎన్ అవస్థి బుక్. ఎన్ అవస్థి బుక్ సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. ఎన్ అవస్థి బుక్ లోంచి మీరు ఇంకా చాప్టర్ వైజ్ ప్రాబ్లమ్స్, చాప్టర్ వైజ్ అర్థం చేసుకోవడానికి, అలాగే మనకి మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవడానికి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిఫరెన్స్ బుక్. So if you're doing more than NCERT, if you're doing more than your coaching models, you can go with your N Avasti book. Best practice book amma idi. Okay? And next, లేదు మ్యామ్ నేను ఇంకా తోపైపోయాను అనుకుంటే, నాకు అసలు ఎన్ అవస్థి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిపోయింది, ఐఎమ్ ఆన్ ద అడ్వాన్స్డ్ లెవెల్ అనుకుంటే, దెన్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఆర్సి ముఖర్జీ. అంటే ఇంకా కష్టమైన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకున్నా, ఇంకా అడ్వాన్స్ లెవెల్ గా ఆలోచిద్దాం అనుకున్నా, దెన్ గో ఫర్ ఆర్సి ముఖర్జీ. కొంతమంది పిల్లలు చేసే తప్పిదే ఏంటి అంటే ఎన్సీఆర్టీ చదవరు, కాలేజ్ బుక్స్ చదవరు, డైరెక్ట్ ఆర్సి ముఖర్జీ బుక్ తీస్తారు. ఆర్సి ముఖర్జీ తీసి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం అనుకుంటే రావు ప్రాబ్లమ్స్. ఇన్స్టెడ్ మీకు ఏమొస్తుంది అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకు అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ రావట్లేదు అని బాధ పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అండ్ సెకండ్ ఏంటి అంటే మీకు ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానివల్ల బ్యాక్లాగ్ కింద ఉండిపోతుంది చాప్టర్ అనేది, ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ బ్యాక్లాగ్. సో అది పోగొట్టుకోండి. సో అందుకని డైరెక్ట్ గా మీరు ఆర్సి ముఖర్జీకి వెళ్ళకండి. సో యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఎన్సీఆర్టీ తర్వాత మీ కాలేజ్ ఇచ్చిన కోచింగ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకోండి. ఇది అయిపోయింది అనుకుంటే దెన్ కమ్ ఇన్ టు ఎన్ అవస్థి ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా మీడియం లెవెల్ అనిపిస్తున్నాయి, నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేసాను అనుకుంటే దెన్ కమ్ టు యువర్ ఆర్సి ముఖర్జీ. అంతేగాని డైరెక్ట్ గా ఈ బుక్ దగ్గరికి రావద్దు. ఓకే, ఇది చాలా అడ్వాన్స్ లెవెల్ బుక్ అమ్మ. అంటే చాలా టఫ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఎనాలజీలో చెప్తూ ఉంటాడు అనమాట. సో అందుకని మీరు డైరెక్ట్ గా ఈ బుక్ లోకి జంప్ చేయొద్దు, గో విత్ అన్ ఆర్డర్. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వాట్ ఆర్ యూ డూయింగ్ అమ్మా? బిగినర్ లెవెల్ అయితే ఎన్సీఆర్టీ కోచింగ్ మాడ్యూల్స్. ఇఫ్ యూఆర్ ఇన్ ద ఇంటర్మీడియట్ లెవెల్ టేక్ వన్ ఎన్ అవస్థి బుక్ ఎక్స్ట్రా. లేదు నేను అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాను అంటే కన్సిడర్ ఆర్సి ముఖర్జీ. ఓకే, ఓకేనా? So this is about physical chemistry amma. Clear everybody? Shall we move into organic chemistry? Okay, next let us come to organic chemistry. ఆర్గానిక్ కెమిస్ట్రీలో బ్లండర్స్ చేస్తారు పిల్లలందరూ. ఏంటి అంటే అసలు అందులో ఉన్న మెకానిజం అర్థం చేసుకోరు, ఏంటో మెమరైజ్ చేసేస్తారమ్మా. అసలు మెమరైజేషన్ కాదు, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంతవరకు నీకు మెకానిజం అర్థమవుతోంది, ఎంతవరకు రియేజెంట్ పనిచేస్తోంది నీకు అర్థమవుతుంది, రియాక్షన్ ఎంతవరకు వెళ్తుంది, ఇది మెకానిజం అర్థం చేసుకోవాలమ్మా. అంతేగాని అది రోట్ లెర్నింగ్ లాగా మెమరైజేషన్ చేసేస్తారు ఆర్గానిక్ కెమిస్ట్రీకి. ఇట్ వోంట్ వర్క్. మ్యాథమెటిక్స్ కి మీరు ఇప్పుడు మోర్ యూ ప్రాక్టీస్ మోర్ యూ సెలబ్రేట్. ఎందుకు? ఎగ్జామినేషన్ లో, బికాస్ ఈజీగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా కాదా? అంతేగాని మ్యాథ్స్ కూడా ఏదేదో సోషల్ బుక్ చదివితే అవ్వదు. సిమిలర్లీ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్ వోంట్ వర్క్. ఇలా చదువుతాను అంటే ఇన్ఆర్గానిక్ పనిచేస్తుందమ్మా. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ రియాక్షన్స్. సో రియాక్షన్ మెకానిజం అర్థం చేసుకోవాలి, దాట్ ఈస్ ఇంపార్టెంట్. మెకానిజం అర్థం చేసుకోకుండా ఇంకేదైనా చేసేద్దాం అనుకుంటే రిఫరెన్స్ బుక్లు తీసేసుకొని చేసేస్తే రావు. ఇట్ వోంట్ వర్క్ ఎట్ ఆల్. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ 1 బిగినర్ లెవెల్. సో బిగినర్ లెవెల్లో ఉన్నారనుకోండి, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎన్సీఆర్టీ అండ్ యువర్ కోచింగ్ మాడ్యూల్స్ అగైన్. ఎన్సీఆర్టీ ఏంటి అంటే
ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ పనిచేసినంత బాగా ఆర్గానిక్ కెమిస్ట్రీకి పనిచేయదు. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి బైబిల్ లాగా ఎంత వాడతాం ఆర్గానిక్ ఎన్సీఆర్టీని, ఆర్గానిక్ కెమిస్ట్రీకి అంత ఉపయోగం అవ్వదు. ఎందుకు అంటే బేసిక్ రియాక్షన్స్ తెలుస్తాయి. అంటే బేసిక్ రియాక్షన్స్ ఏంటి, అలాగే నేమ్ రియాక్షన్స్ అన్ని అందులో మెన్షన్ చేసి ఉంటాయి. ఎన్సీఆర్టీ కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్. దీనివల్ల ఏమి అవుతుంది అంటే మీకు కొంచెం కాన్సెప్ట్ అన్నది బిల్డ్ అవుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ ఆర్గానిక్ నాకు కష్టంగా అనిపిస్తోంది, బాబో ఇవేవో రియాక్షన్లు అడిగేస్తున్నా నా వల్ల కాదు అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతే కొంచెం తీసి పక్కన పెట్టండి, ఫోకస్ ఆన్ దిస్. కొంచెం ఎన్సీఆర్టీ చేస్తే బేసిక్ రియాక్షన్స్ అన్ని ఇది తెలుస్తుంది అనమాట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి స్టెప్ 1 ఏం చేయాలి, మీరు ఫౌండేషన్ క్లియర్ చేసుకోవాలి. తర్వాత సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఒక విషయం గుర్తుపెట్టుకోవడమ్మా, మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే, మీరు బిగినర్ లెవెల్ అయినా సరే, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా సరే, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నా సరే, సో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఎన్సీఆర్టీ ఫర్ బేసిక్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ అండ్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు కొంచెం ఫౌండేషన్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దెన్ కమ్ టు కాన్సెప్ట్ బిల్డింగ్. కాన్సెప్ట్ బిల్డింగ్ ఏంటి అంటే మీ టీచర్ నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ కాలేజ్ మెటీరియల్ అయినా, ఇప్పుడు మేము వేదాంతులో క్లాసెస్ చెప్తున్నప్పుడు మా నోట్స్ కానీ ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ద టీచర్స్ నోట్స్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, అంటే ఇచ్చిన హ్యాండ్ రిటన్ నోట్స్ మెకానిజమ్స్ కానీ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. రాదర్ దాన్ గోయింగ్ విత్ టెక్స్ట్ బుక్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, రాదర్ దాన్ దిస్. సో ఇందులో మోస్ట్ కాన్సెప్ట్ బిల్డింగ్ లో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే జీఓసి బాగా రావాలి, రెజనెన్స్, హైపర్ కాంజుగేషన్. ఇవేంటి అంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అమ్మా. అండ్ నెక్స్ట్ కార్బోకాటయాన్ స్టెబిలిటీ. ఇవేంటి అంటే స్టెబిలిటీ ఆర్డర్స్, ఐదర్ యూ నేమ్ ఇట్ కార్బోకాటయాన్, కార్బానియాన్, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లోనే మనకి కార్బోకాటయాన్, కార్బానియాన్, రాడికల్, కార్బీన్లు ఇవన్నీ వస్తాయి. సో వాటి స్టెబిలిటీ ఆర్డర్స్ చెప్పగలగాలి. ఓకే, సో ఫస్ట్ ఎన్సీఆర్టీ బేసిక్ రియాక్షన్స్ చూసుకున్న తర్వాత బిల్డ్ యువర్ కాన్సెప్ట్ విత్ యువర్ నోట్స్. ఓకే, కాలేజ్ లో ఇచ్చిన నోట్స్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా మీరు క్లాసెస్ వింటే ఆ నోట్స్ కానీ ఫోకస్ చేసుకోండి. ఇవి అయిపోయింది, నేను సూపర్ గుడ్ వండర్ఫుల్ అనుకుంటే నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి నన్ను అడిగితే బెస్ట్ బుక్ ఇస్ ఎంఎస్ చౌహాన్. ఎంఎస్ చౌహాన్ బుక్ ఏంటి అంటే మెకానిజం బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ రియాక్షన్స్ ప్రాక్టీస్ ఉంటాయి. జేఈ అడ్వాన్స్ లెవెల్ కి బాగా హెల్ప్ చేస్తుంది ఎంఎస్ చౌహాన్. ఓకేనా, అయితే ఫిజికల్ కెమిస్ట్రీకి ఎన్అవస్థి ఎంత ఇంపార్టెంట్, రియల్లీ గుడ్ అని చెప్తాం కదా, అట్లా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి మ్యామ్ ఎంఎస్ చౌహాన్ కంపల్సరీగా కొనుక్కోవాలా అని నన్ను అడిగితే ఫస్ట్ నువ్వు ఎన్సీఆర్టీ చదివేస్తావు, అది ఓకే. టీచర్ నోట్స్ అంటే రియాక్షన్ మెకానిజమ్స్ కానీ నోట్స్ లో చెప్పినవన్నీ కూడా నీకు బాగా అర్థమైపోయి మెటీరియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తున్నాను అండ్ రియల్లీ ఫుల్ ప్లెజ్ గా నాకు వచ్చేసాయి అంటేనే ఎంఎస్ చౌహాన్ కి వెళ్ళు. లేదు మ్యామ్ నేను ఇంకా కాలేజ్ లో ఇచ్చిన బుక్ మెటీరియల్ లెవెల్ 1 లెవెల్ 2 క్వశ్చన్స్ కే ఇబ్బంది పడుతున్నాను అంటే యూ నీడ్ నాట్ టచ్ ఎంఎస్ చౌహాన్, అవసరమే లేదమ్మా. ఓకేనా, సో మిమ్మల్ని మీరు కేటగరైజ్ చేసుకోండి. నేను బుక్ చెప్పేస్తున్నాను కదా అని మీరు కొనేసుకోవడం కాదు, అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మీరు చూసుకోండి. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ బయింగ్ అ బుక్. అందుకే చెప్పాను, బయింగ్ 20 books కన్నా కంప్లీట్ 2 books కంప్లీట్లీ, దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎంఎస్ చౌహాన్ కొనేసుకోవాలి అని నేను చెప్పట్లేదమ్మా, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంత వరకు చేస్తున్నారు చూసుకోండి. బేసిక్ గా ఎన్సీఆర్టీ చదివిన తర్వాత మీ కోచింగ్ మాడ్యూల్స్ లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, అందులో మీకు లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నాకు వచ్చేస్తున్నాయి అంటే అప్పుడు ఎంఎస్ చౌహాన్ జోలికి రండి. మీకు అక్కడే రియాక్షన్ మెకానిజంలు ఇబ్బంది పడుతున్నారు, రావట్లేదు అనుకుంటే వదిలేసేయండి, ఎంఎస్ చౌహాన్ దగ్గరికే రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఇంకా టఫ్ న్యూమరికల్స్ ఉంటాయి, రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంకా కష్టమైన క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. ఓకేనా, సో మీరు మాడ్యూల్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ దీని జోలికి రావద్దు, వదిలేయండి. డూ నాట్ బై ఎంఎస్ చౌహాన్. ఓకే, రామ్ చరణ్ 2028 కి రోడ్ మ్యాప్ చేస్తానమ్మా. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నా బ్రిడ్జ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా, ఇది బెస్ట్. అండ్ ఎంఎస్ చౌహాన్ కూడా అయిపోయిన తరువాత ఎక్స్ట్రాగా ఒక రెఫరెన్స్ బుక్ కావాలి అనుకుంటే అప్పుడు యూ క్యాన్ హ్యావ్ అ మారిసన్ అండ్ బాయిడ్. ఎక్స్ట్రా రెఫరెన్స్ బుక్ కెన్ బి మారిసన్ అండ్ బాయిడ్. లేదు మ్యామ్ నేను అవసరం లేదు, నాకు ఇంతవరకు నాకు ఎక్కువైపోయింది అంటే అసలు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. దిస్ ఇస్ ఎక్స్ట్రా రెఫరెన్స్ బుక్. ఎక్స్ట్రా
ఓకేనా, ఇది ఎక్స్ట్రా రిఫరెన్స్ బుక్. అంతేగాని ఊరికే నేను బుక్ తీసేసుకుని కొనేస్తానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పే విధానమే మారిపోతుంది ఇలాంటి బుక్స్ లో. ఓకే, సో అలాంటి బుక్స్ మీరు స్టార్టింగే తీసేసుకున్నారు అనుకోండి, ఇదేదో వెరైటీగా అనిపిస్తుంది అనమాట. సో అలా కాదు. సో గో విత్ ద ఆర్డర్. క్లియర్? సో దిస్ ఇస్ ద బుక్. సో బెస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ వాటికి చేస్తాను ఎక్స్ట్రా అనుకుంటే ఎంఎస్ చౌహాన్ దగ్గర రండి. ఎంఎస్ చౌహాన్ కూడా నేను చేయగలుగుతున్నాను అనుకుంటే అప్పుడు మార్సన్ అండ్ బాయిడ్ దగ్గరికి రండి. ఓకే, ఇది ఎక్స్ట్రా రెఫరెన్స్ బుక్. అండ్ మేజర్ గా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఎలా చదువుకోవాలి అంటే, ఫస్ట్ ఒక రియాక్షన్ చదువుతున్నారు అంటే అసలు రియాక్షన్ ఎందుకు జరుగుతోంది, ఎలక్ట్రాన్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతోంది, అటాకింగ్ స్పీషీస్ ఎవరు, లీవింగ్ స్పీషీస్ ఎవరు. ఎప్పుడన్నా ఒక మెకానిజం చదువుతున్నప్పుడు ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అసలు రియాక్షన్ ఎందుకు జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి, ఇది తెలిసింది అంటే మీరు రియాక్షన్ మీరే రాసేయగలరు. ఓకేనా? సో ఏ రియాక్షన్ చదువుకున్నా ఈ క్వశ్చన్స్ మైండ్ లో పెట్టుకోండి. వై ఇస్ ద రియాక్షన్ హ్యాపెనింగ్, వేర్ ఇస్ ద ఎలక్ట్రాన్ మూవింగ్, హూ ఈస్ లీవింగ్ ద కాంపౌండ్, హూ ఈస్ అటాకింగ్ ద కాంపౌండ్, ఇది చూస్తే అంతే. సో దిస్ షుడ్ బి యువర్ ప్రిపరేషన్, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎలా చదువుకోవాలి అని. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సో వన్స్ ఐ డూ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మళ్ళీ మీకు ఒక చిన్న సమ్మరీ లాగా బుక్స్ అన్ని ఒక టేబుల్ చెప్తాను. ఓకే, ఆల్ రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీకు ఎన్సిఆర్టీ ఇస్ లైక్ బైబిల్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సిఆర్టీ ఇస్ అ బైబిల్ అమ్మా. అస్సలు నన్ను అడగద్దు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్ ఎన్సిఆర్టీ క్వశ్చన్స్ అడుగుతాడు జేఈలో. అసలు అందులో మొహమాటం లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంత ఇంపార్టెంట్ ఎన్సిఆర్టీ. నేను ఫిజికల్ కెమిస్ట్రీకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇంత ఇంపార్టెంట్ అని నేను చెప్పను. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి బల్ల గుద్ది చెప్తున్నా, ఇట్ ఇస్ ఓన్లీ ఎన్సిఆర్టీ. ఎన్సిఆర్టీ హ్యాస్ టు బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ప్రతి లైన్ చదవాలి, ప్రతి లైన్ ఇంపార్టెంటే. ఇంకా అందులో మీరు సిబిఎస్ఈ చదువుకున్నారనుకోండి అమ్మా, మీకు బుక్స్ ఎలా చదువుతారంటే ప్రతి లైన్ ఒక క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసుకుని చదువుతారు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు, కొంచెం మంచిగా అడుగుతాడు, ఓన్ గా అడుగుతాడు. కాబట్టి ప్రతి లైన్ ఒక క్వశ్చన్ అనుకునే చదవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్సిఆర్టీ మీరు ప్రతి లైన్ ఫోకస్డ్ గా ఒక క్వశ్చన్ అనుకుని చదవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ టు అందులో పి బ్లాక్ ఎలిమెంట్స్ కి, డి బ్లాక్ ఎలిమెంట్స్ కి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి, ఇది వెరీ ఇంపార్టెంట్. పి బ్లాక్ ఎలిమెంట్స్ కి వచ్చేసరికి మన గ్రూప్ 13, 14, 15, 16, 17, 18, డి అండ్ ఎఫ్ బ్లాక్ కి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి. ఈ చాప్టర్స్ అయితే ఇంకా అసలు నన్ను తిరిగి చూడద్దు. ఓకేనా? నన్ను అడిగితే ఎన్సిఆర్టీ వాజ్ మోర్ దాన్ ఎనఫ్. ఎన్సిఆర్టీ ఇస్ మోర్ దాన్ ఎనఫ్, సరిపోతుంది మీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి. ఎక్స్ట్రా రెఫరెన్స్ బుక్ అవసరమే లేదు. ఎన్సిఆర్టీ మీద పడిపోతే చాలు. లేదు మా నాకు ఎన్సిఆర్టీ వచ్చేసింది, నాకు అసలు అది ఏబిసిడి, నాకు ఇంకో బుక్ కావాలి, నేను ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేస్తాను అని అనుకుంటే మాత్రమే నన్ను అడిగితే ఐ వుడ్ సజెస్ట్ జేడీలీ ఫర్ ఎక్స్ట్రా రెఫరెన్స్. ఎందుకు అంటే ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మీకు జేడీలీ హెల్ప్ అవుతుంది. అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు కొంచెం ఆక్సిజన్ కి ఇది ఆర్డర్ ఇలా ఉంది, ఇది ఎక్సెప్షన్ అని చదివేసుకుంటారు. సో అది సరిపోతుంది. లేదు మ్యామ్ నాకు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు హై వచ్చింది, మెల్టింగ్ పాయింట్ దీనికే ఎందుకు ఎక్కువ వచ్చింది, దీనికి ఎందుకు తక్కువ వచ్చింది, నేను అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా బాగా అర్థం కావాలి అనుకుంటే అప్పుడు జేడీలీ దగ్గరికి వెళ్ళండి. లేదు మ్యామ్ నాకు ఓకే ఇది ఎక్సెప్షన్, ఓకే ఈ రీజన్ వల్ల అయ్యి ఉండొచ్చు అన్నది తీసుకుంటా, నాకు చాలు ఇన్ఆర్గానిక్ అనుకుంటే ఎన్సీఆర్టీతో ఆగిపోండి. నాకు ప్రతిదీ ఇంకా డీప్ గా ప్రతి దానికి రీజన్ కావాలి అనుకుంటే గో ఫర్ జేడీలీ. ఓకేనా? సో ఇన్ఆర్గానిక్ ఇస్ మోర్ ఆఫ్ రిమెంబరింగ్, మెమరైజేషన్ అన్నమాట. సో అంత ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎన్సీఆర్టీ సరిపోతుంది. లేదు కాదు కూడదు అనుకుంటే అప్పుడు గో ఫర్ ఎక్స్ట్రా రిఫరెన్స్ ఫర్ జేడీబీ. ఓకేనా? లేకపోతే అవసరమే లేదు. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షార్ట్ నోట్స్, టాబ్యులర్ ఫార్మ్స్ తయారు చేసుకోండి. అలాగే రివిజన్, మళ్ళీ రివిజన్ అండ్ డైలీ రీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ రియల్లీ గుడ్ మార్క్స్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, మంచిగా స్కోర్ చేయాలి అనుకుంటే ఫాలో దీస్ టిప్స్.
సో నంబర్ 1 is షార్ట్ నోట్స్. సో whenever you're studying a chapter, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, సో దట్ మళ్ళీ ఇంకోసారి ఎన్సీఆర్టీ చాప్టర్ అంతా చదువుకోవడం కన్నా ఆ మెయిన్ పాయింటర్స్ ఎక్సెప్షన్స్ గుర్తుంచుకునేలాగా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. సెకండ్, టాబ్యులర్ ఫార్మ్స్ రాసుకోండి ట్రెండ్స్ కి. సో గ్రూప్ 13 లో అటామిక్ సైజ్ ఆర్డర్ ఏంటి, గ్రూప్ 14 లో అటామిక్ సైజ్ ఆర్డర్ ఏంటి, 15 లో అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ ఏంటి, టేబుల్స్ అన్ని తయారు చేసుకోండి. థర్డ్ ఏంటి అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి రీడ్ రిపీటెడ్ రోజు చదవాలి, ఎక్కువ సార్లు చదవాలి. సో రిపీటెడ్ రివిజన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ డైలీ రీడింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ రోజు చదివితే మళ్ళీ 10 days తర్వాత బుక్ తీస్తానంటే కుదరదు. Do repeated revision, then definitely you can score really good marks in organic chemistry, trust me. Okay, so that is very very important. ఇది inorganic chemistry కి చదివే పద్ధతి. ఓకే, అన్నిటికీ చదివేస్తున్నాను అన్నట్టు కాదు. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇలా కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి రియాక్షన్స్ మెకానిజమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు అది ఇంపార్టెంట్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, కాకపోతే ఎక్కువ సార్లు చదవడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ టాబ్యులర్ ఫార్మ్ అమ్మా. ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి focus on your NCERT for the basic things, and tarvata if you want some good extra numericals and all, do NAVASTI. Tarvata organic chemistry ki first complete your coaching modules and NCERT. Complete అయిపోయిన తర్వాత మాత్రమే MS చౌహాన్ దగ్గరికి వెళ్ళండి, ఇందులో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ సరిపోతుందమ్మా. ఎన్సీఆర్టీతో నాకు అయిపోయింది, మొత్తం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేసాను, ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే మాత్రమే జేడీని తీసుకోండి, లేకపోతే వదిలేయండి. PYQs మాత్రం మ్యాండేటరీ. Okay, clear everybody? So best books for your JEE preparation and nanu adigite physical chemistry ki first basic idea kosam NCERT చూసుకోండి. తర్వాత do NAVASTI book. NAVASTI కొంచెం మంచి క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ కొంచెం మంచిగా అర్థం అవుతుంది. NAVASTI will help you. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి బేసిక్ రియాక్షన్స్ కోసం ఎన్సీఆర్టీ చూసుకోండి. తర్వాత మీకు కాలేజ్లో ఇచ్చే హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ అవన్నీ చూసుకోండి. రియాక్షన్ మెకానిజమ్స్ కాలేజ్ మాడ్యూల్స్ లో క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. అవన్నీ కంప్లీట్ అయిపోయి నాకు వచ్చేసి అనుకుంటే మాత్రమే ఎంఎస్ చౌహాన్ తీసుకోండి. ఎంఎస్ చౌహాన్ లో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఎంఎస్ చౌహాన్ దగ్గరికి వెళ్తే మీకు ప్రాబ్లమ్స్ అన్నవి ఫ్రస్ట్రేషనే వస్తుంది, ఏమీ రాదు. So do not go for MS Chauhan directly. Do solve your questions in your coaching modules. And tarvata inorganic chemistry ki NCERT is more than enough amma. NCERT saripotadi. Idi NCERT అయిపోయి మొత్తం అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేసాను, నా కోచింగ్ బుక్స్ అన్ని చేసేసాను అంటేనే go for JDLE, లేకపోతే JDLE ని కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ ఆర్గానిక్ కి MS Chauhan తో పాటు ఇంకొక ఎక్స్ట్రా రిఫరెన్స్ బుక్ కావాల్సి యూ కెన్ గో ఫర్ మారిసన్ అండ్ బాయిడ్, లేకపోతే యూ కెన్ స్కిప్ దట్. PYQs మాత్రం మ్యాండేటరీ. సో దిస్ ఇస్ ద కంప్లీట్ చార్ట్ అన్నమాట, హౌ షుడ్ యూ స్టడీ అన్నది. ఓకే, సి ఐమ్ రిపీటింగ్ దిస్ అగైన్ అమ్మా. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా రెఫరెన్స్ బుక్ కొనుక్కుందాము అనుకుంటే నేను చెప్పాను కదా అని మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ ఈస్ యూనిక్. ఓకే, ఇప్పుడు నాకు ఒక బుక్ టఫ్ అనిపిస్తే నీకు ఈజీ అనిపించచ్చు, నాకు ఈజీ అనిపించింది టఫ్ అనిపించచ్చు. సో ఇప్పుడు నేను ఒక బుక్ ఎంఎస్ చౌహాన్ అని చెప్పాను, ఎంఎస్ చౌహాన్ డైరెక్ట్ గా కొనియాల్సిన అవసరం లేదు. నువ్వు ఆన్లైన్ లో చూస్తే నీకు కనీసం ఏదో ఒక చాప్టర్ కి యుల్ ఫైండ్ ఎంఎస్ చౌహాన్ బుక్ అవైలబుల్ ఆన్లైన్, అవునా కాదా? ఒక చాప్టర్ అయినా మీకు అవైలబుల్ ఉంటుంది ఏదో ఒక వెబ్సైట్ లో. జస్ట్ గో త్రూ దాట్. ఒక చాప్టర్ ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అర్థం చేసుకోండి. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ వే ఆఫ్ టీచింగ్ అండ్ హిస్ వే ఆఫ్ రైటింగ్, నీకు అది అర్థమవుతుంది, మెకానిజమ్స్ చేయగలుగుతున్నా, ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నావు అంటే ఓకే, ఇట్ మ్యాచెస్ యువర్ లెవెల్, గో అండ్ పర్చేస్ దట్ బుక్. అంతేగాని ఇప్పుడు నేను చెప్పేశాను, నువ్వు ఆ బుక్ అసలు కనీసం రిఫర్ చేయకుండా కొనేసుకున్న తర్వాత నీకు అందరూ చెప్పింది అర్థం కావట్లేదు అంటే ఇంకా అనవసరం కదా బుక్ కొని. సో ఫస్ట్ జస్ట్ కంపేర్ ఇట్, జస్ట్ గో త్రూ ఆన్లైన్, సర్చ్ చేయండి ఒక రెఫరెన్స్ బుక్, మీకు ఏది అర్థమవుతుందో చూసుకోండి. ఇప్పుడు నేను ఈ బుక్స్ బెస్ట్ అని చెప్పాను, ఓకే ఇట్స్ ఫైన్, యూ కెన్ చూస్ అనదర్ బుక్, వై నాట్? మీకు అది బాగా అర్థమవుతుంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఇదే వెళ్ళాలి అని రూల్ ఏమీ లేదు. క్లియర్ ఎవ్రీవన్? తత్వ అయితే చెప్పక్కర్లేదమ్మా, కాన్సెప్ట్ అయితే ది బెస్ట్ గా ఉంది తత్వ బుక్స్ లో. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.